అలాగే ఈరోజు అయితే మనం బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. హరిజన్ రెసిడెన్సీ నుంచి శాస్త్రం మళ్ళీ హాయ్ చెప్తుంది అనుకుంటా. శాస్త్రం మళ్ళీ హాయ్ చెప్పింది శ్రవంతకి కూడా. ముంతాజ్ అయితే వచ్చే దారిలో వెళ్ళే దారిలో చూసాము. ఎంత బాగుందో ఆల్రెడీ క్రౌడ్ చూడండి ఎంత ఉన్నారో. నేనే చూసి స్టార్ట్ అయిపోయాను. చక్కెర వచ్చి 1991లో పాకిస్తాన్ జరిగిన యుద్ధం చూడండి మిసైల్ అనమాట. లోపల చూడండి ఎంత బాగుందో. ఫొటోస్ బాగుంటుంది. ఇక్కడ ఆర్కే బీచ్ అనమాట. ఇది ఆర్కే బీచ్ లాస్ట్లో చూడండి. ఇలా అంతా బాగాలేదు మనం ఎయిట్ చేస్తాం. నేను వచ్చాను చూడండి. వాటర్ కూడా నా దగ్గరికి రావట్లేదు. దగ్గరికి వచ్చి అయిపోతున్నాయి. పడుకోమనుకున్నాము కాస్త అవే రావాలి కదా. ఇంకంటే వచ్చి మళ్ళీ ఇప్పుడు వస్తే రావాలి చూడాలి. చూద్దాం మరి. మళ్ళీ వచ్చాయి గైస్. ఇప్పుడు నేను తిన్నాకి వెళ్ళలేను. ఇదే అన్నమాట శ్రవంతకి రివ్యూ. నా రివ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు. అక్కడ చాలా బాగా అయితే చేస్తున్నాడు. సో దాని తర్వాత రిటర్న్ కూడా అయితాము. వచ్చేదారిలో అయితే 2 కార్ రాయక్స్ కూడా కనిపించాయి చూడండి. ఇప్పుడు పానీపూరి సెంటర్కి అయితే వెళ్దామని సిద్ధమయ్యాము. చూడండి ఎంత పెద్ద పెట్రోల్ బంకులు ఉన్నాయి అసలు. చూడండి ఎంత పెద్ద పెట్రోల్ బంక్ లో. నేనైతే ఫస్ట్ లో చూసాను. ముందైతే ఒకటి చూసాను కానీ పక్కనే ఉన్నాయి. అది నాకు కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. జీషన్ మనందరికీ తెలిసిందే కదా. జీషన్ అలా చూస్తున్నా ఎక్కడుందా అని. జీషన్ అప్నా హైదరాబాదీ బిర్యానీని చూస్తున్నా ఎక్కడుంది. ఇంకోండి అదే అనమాట. పానీపూరి అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు. ఎప్పుడైతే ఒక్కరోజు పడతాడు కానీ ఫుల్ సేల్స్ అయితే అయిపోతాయి. నాన్న ఒక పూరి తీసుకోండి బొమ్మరిళ్ళలో. ఎలాగుందో రివ్యూ రివ్యూ అయితే ఎలాగుందో చెప్తాడు. రివ్యూ అయితే భలేగా ఉంది. సో నేనైతే పరోటా చెప్పాను. పరోటా కూడా బాగుంది. బొమ్మరిల్లు అయితే సూపర్ అనమాట.